మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశిలోకి జన్మలోకి కుజుని యొక్క సంచారం, అలాగే జన్మలో శుక్రుడి యొక్క సంచారం అనేది నడుస్తోంది. అయితే జన్మలో కాస్త కుజుని యొక్క సంచారం వల్ల కాస్త చిన్న చిన్న గాయాలు, కత్తిపోట్లు, లేకపోతే ఏదైనా రక్తం కళ్ళ చూడడం ఇలాంటివి ఏర్పడతాయి. అయితే అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త తీవ్రత అనేది తగ్గినా కూడా కొంత ఇబ్బంది అనేది మాత్రం ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే కాస్త వ్యాపారాలు కుజుడికి సంబంధించిన వ్యాపారాలు కానీ చేస్తున్నారో లేదా వాటికి సంబంధించిన ఉద్యోగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే నడుస్తోందో కాస్త సానుకూలమైన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అంటే విద్యార్థులకు కూడా మంచి కోర్సుల్లో జాయిన్ అవ్వడం, మంచి అంటే వాళ్ళ విదేశీ విద్య కావచ్చు, దూర విద్య కావచ్చు, ఇలాంటి విషయాల్లో వాళ్ళు ముందడుగు వేయడం, అలాగే ప్రయత్నాలు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు ఏవైతే ప్రయత్నపూర్వకంగా ఒక సంకల్పంతో కార్యక్రమాలు అనుకుంటున్నారో ముందుకు వెళ్ళడము, అలాగే అన్ని రకాలైన సౌఖ్యాలు వీళ్ళు అనుభవించడం, అలాగే ఎవరైనా విద్యార్థులు పోటీ పరీక్షలు అలాంటివి రాస్తుంటే మంచి ఉత్తీర్ణత సాధించడం, వాళ్ళు ఏదైతే మనసుకు ఆనందాన్ని కలుగుతాయో వాళ్ళకి ఏ పని చేస్తే వాళ్ళకి బాగుంటుందో అలాంటి పనులన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా వాతావరణం అనేది ఏర్పడడం అనేది మకర రాశి వాళ్ళకి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉన్నా ద్వితీయ స్థానంలో రవి శనిల యొక్క కలయికున్న కుటుంబంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో అయితే తండ్రితో సమానులై ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త అనేది వహించండి. అలాగే సినీ కళా రాజకీయ రంగాలు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ యొక్క వాళ్ళందరికీ కూడా కొంతవరకు మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఉడుదుడుకులు కనబడుతున్న ఆర్థికపరమైన వ్యవస్థల్లో వాటిల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఖర్చును మాత్రం నియంత్రణ అనేది మాత్రం ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే కాస్త ఒడిదుడుకులు, ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి కాస్త ఏర్పడే అవకాశం ఉంది. మామూలుగా సామాన్యంగా ఏదైతే రొటీన్గా సాగేది ఉందో దానికైతే ఇబ్బంది లేదు, కానీ ప్రత్యేకంగా కావాలని ఖర్చులు తెచ్చుకుంటే మాత్రం పొదుపువి ఏదైతే పొదుపు చేసుకున్నామో ఆ పొదుపు మాత్రం తీసేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. సంతానపరంగా వాటి పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరంగా వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వివాహం, చదువు, ఆరోగ్యము అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి
అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా దత్తుని యొక్క ఆరాధన చేయడం, పసుపచ్చ పూలతో దత్తుని అంటే ఇక్కడ మనం అనగాహన దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడం, దీనితో పాటుగా దక్షిణామూర్తి ఆరాధన కానీ లేదా శివాభిషేకం లేదా ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం సంధ్యా సమయంలో చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ను కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.